తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఎల్లుండి పోలింగ్ జరగనుంది. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. డబ్బును మద్యాన్ని తరలించే పనిలో పడ్డాయి. పోలీసుల కంట పడకుండా నగదును తరలించేందుకు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పోలీసులు కూడా వారిని పట్టుకునేందుకు చెక్ పాయింట్స్ ను ఏర్పాట్లు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. తాజాగా ఏపీలోని గోదావరి జిల్లాలో పోలీసులకు భారీగా నోట్ల కట్టలు దొరికాయి. అయితే ఇది ఏ చెక్ పాయింట్లోనూ పట్టుబడింది కాదు. సినీ ఫకీలో తరలిస్తున్న డబ్బు యాక్సిడెంట్తో బయటపడింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని నలజర్ల మండలం అనంతపల్లి సమీపంలో టాటా ఏస్ వాహనాన్ని ఓ లారీ ఢీకొంది. అంతే, టాటా ఏస్ వాహనం బోల్తా పడగా అందులో చేపల మేత తౌడు బస్తాల మధ్య 7 అట్టపెట్టెల్లో నగదు బయటపడింది. అట్టపెట్టెల్లోని నగదును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మొత్తం దాదాపు 7 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అటు బోల్తా పడిన టాటా ఏస్ వాహన డ్రైవర్కు గాయాలయ్యాయి. దీంతో అతన్ని పోలీసులు గోపాలపురం ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పట్టుపడ్డ నగదు ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని మహబూబానగర్ జిల్లాలో 2 కోట్ల విలువ చేసే మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మహబూబానగర్ జిల్లాలోని బాలానగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ లారీలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో దాన్ని సీజ్ చేశారు. దాని విలువ 2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.